ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే ఎన్ని ఎకరాల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అసలు ఎలాంటి నిర్మాణాలు అందులో చేపడుతున్నారు? యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వాల్యూ మొత్తం వచ్చేసి 200 crores. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక నామకరణం చేశారు మేడం. అలాంటి స్కిల్స్ని బేస్ చేసుకొని ఈ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతోంది. 57 acresలో మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మేడం. మెగా ఇంజనీరింగ్ అనేది ఇక్కడ దాకా రావడానికి కారణం క్వాలిటీ ఆఫ్ వర్క్. ఎంఈఐఎల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆన్ టైమ్ కంప్లీట్ చేసుకునే ఇదే ఉంటుంది. మెగా అనేది ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్గానే ఉంటుంది మేడం. హ్యాట్స్ ఆఫ్ అసలు. హాయ్ హలో, వెల్కమ్ టు ఎంఈఐఎల్ టాక్స్. దిస్ ఇస్ మహాలక్ష్మి. నిర్మాణ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక మార్కును ఇప్పటికే నిలబెట్టుకున్న ఎంఈఐఎల్ భవిష్యత్తు తరాలకు కూడా బంగారు పునాది వేసే క్రమంలో సిఎస్ఆర్లో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణాన్ని చేపట్టింది. మరి ఆ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ మేనేజర్ మదన్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మదన్ కుమార్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. మీరు? ఫైన్ సార్. సో ఎంఐఎల్ ప్రాజెక్ట్స్ అనేవి రెగ్యులర్గా కొన్ని డీటెయిల్స్ మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు ఒక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి మాట్లాడటం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఒక అనౌన్స్మెంట్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఎంఐఎల్ చేసినప్పుడు అసలు మెయిన్ మోటో ఏంటండి? ఇప్పుడు యాక్చువల్గా మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం గారు ఫస్ట్ అంటే సీఎం అయినప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక నామకరణం చేశారు మేడం. అదేంటంటే 10th చదువుకున్న తర్వాత ఎవరికైతే స్తోమత లేదు అంటే ఫర్దర్గా చదువుకోవడానికి అవకాశాలు ఉండవు, అట్లాంటి వాళ్ళు కూడా బ్రైట్ ఫ్యూచర్ తోటి వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీస్ అని చెప్పేసి ఒక నామకరణం చేసి దాన్ని ఎంఈఏఎల్ ఫౌండేషన్ అంటే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కిందన మన మెగా ఇంజనీరింగ్ అనేది గవర్నమెంట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అంటే యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వాల్యూ మొత్తం వచ్చేసి 200 crores. ఈ 200 crores కూడా మొత్తం సిఎస్ఆర్ కిందని సిఎస్ఆర్ ఫండే. అంటే ఏదో గవర్నమెంట్ పేమెంట్ ఇస్తుంది కంపెనీ చేస్తుంది అనేది లేదు. మొత్తం మెయిల్ ఫౌండేషన్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మొత్తం పే చేసి వాళ్ళు వచ్చి క్లాసెస్ డైరెక్ట్గా చేసుకునేటట్లుగా మనం మెగా ఇంజనీరింగ్ అనేది డెవలప్ చేసి అక్కడ బిల్డింగ్స్ కడుతున్నాం. ప్లస్ ఇదేంటంటే యాక్చువల్గా ఇది మొత్తం వచ్చేసి 57 acresలో మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మేడం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది. ఇది వచ్చేసి మనకి మీర్ఖాన్పేట్ విలేజ్ దగ్గరలో శ్రీశైలం వెళ్ళే దారిలో కందుకూరు మండలం అక్కడ ఉంటుంది మేడం. ఇది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ అనేది. ఇప్పుడు ఏదైతే మన సీఎం గారు చెప్తున్నారు కదా 4th సిటీ, దాని గురించి నియర్ బై యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా అక్కడే ఉంటుంది. సూపర్. అప్రాక్సిమేట్లీ 1 kilometer లాస్ట్ టైం మీటింగ్ కూడా జరిగింది మన సీఎం గారు ఫ్యూచర్ సిటీ గురించి కూడా. అవును, సేమ్ అక్కడికి మన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఎంఈఐఎల్ చేపట్టిన ఈ నిర్మాణం అనేది కంప్లీట్గా ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే ఎన్ని ఎకరాల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అసలు ఎలాంటి నిర్మాణాలు అందులో చేపడుతున్నారు? ఇప్పుడు మనం మొత్తం ఇది 57 acresలో డెవలప్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు ఇదంతా టీజీఐఏసి అని చెప్పేసి వాళ్ళే ల్యాండ్ ఇష్యూ చేశారు మన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి. వాళ్ళు మనకి ఆ 57 acres ల్యాండ్ అలాట్ చేశారు. అంటే అలాట్ చేయడం అంటే మనం ఓన్లీ డెవలప్ చేసి ఇచ్చేంత వరకే, డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలంతే. ఆ ల్యాండ్ అనేది ఏదైతే ఉందో అది అంతా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరు మీదే ఉంటుంది. దాంట్లో మనం మొత్తం వచ్చేసి 200 crores ఏదైతే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చేస్తున్నామో ఆ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మనం మొత్తం 3 lakh SFT ఏరియాని బిల్డ్ చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మనం ఇస్తున్నాం. వాటిల్లో ఏంటంటే ఆ 3 lakh SFT ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనం మొత్తం వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కాలేజీలోకి స్టూడెంట్ ఎంటర్ అయ్యాడంటే కాలేజీలో స్టూడెంట్ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ కావాల్సింది ఏంది? అకాడమిక్ బ్లాక్ అంటే కూర్చొని చదువుకోవడానికి ఏదైతే ఫెసిలిటీ కావాలి అది అకాడమిక్ బ్లాక్స్, ల్యాబొరేటరీ, హాస్టల్స్, డైనింగ్స్ అంటే ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్ వచ్చినప్పుడు క్లాసులు అయిపోతాయి, హాస్టల్లో ఉండాలి,
హాస్టల్లో ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళకి? రూమ్ ఫెసిలిటీస్ ఉండాలి. అట్లాగా మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అకాడమిక్ బ్లాక్ డిజైన్ చేసామో అది వచ్చేసి ఎట్ ఏ టైం 2080 నెంబర్స్ సీటింగ్ కెపాసిటీ. అకాడమిక్ బ్లాక్ 2080 నెంబర్స్ ఎట్ ఏ టైం. ఓకే. ఒకసారి స్టూడెంట్స్ అందరు కూర్చున్నా కూడా 2080 మంది కూర్చోవచ్చు. అట్లాంటి ఫెసిలిటీ అనమాట. అందులో వచ్చేసి సెమినార్ హాల్స్ ప్లస్ 60 సీటర్ కెపాసిటీ కలిగిన క్లాస్ రూమ్లు, 40 సీటర్ కెపాసిటీ కలిగిన క్లాస్ రూమ్లు అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. వీటిల్లోనే మనం ల్యాబొరేటరీ అంటే కంప్యూటర్ ల్యాబ్స్. ఓకే. కంప్యూటర్ ల్యాబ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడికి వచ్చి చదువుకుంటున్నారు కదా, అంటే వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏవైతే మినిమం రిక్వైర్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అక్కడ మనం ఏం కల్పిస్తే వాళ్ళు అక్కడికి వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ ఉన్నారు, బజాజ్, అరబిందో ఫార్మసీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్కి సంబంధించింది అక్కడ క్లాసులు చెప్తారు. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్గా వాళ్ళు చెప్పే కోర్సులు నేర్చుకొని వాళ్ళ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఎవరికంటే అదే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, జిఎంఆర్ కానీ ప్లస్ మన బజాజ్, వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాళ్ళు క్లాసులు చెప్తారు ఎవరికి? ఈ స్టూడెంట్స్కి. స్టూడెంట్స్ అవి నేర్చుకొని ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఈ ఎవరైతే క్లాసులు చెప్తున్నారో వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళు ఇంప్రూవ్ చేస్తారు. ఇంప్రూవ్ చేసి వాళ్ళే ఎంగేజ్ చేసుకుంటారు ఎవరిని? ఈ స్టూడెంట్స్ని. వాళ్ళే ఎంగేజ్ చేసుకుని వాళ్ళు జాబ్ ఆఫర్స్ ఇచ్చేస్తారు. ఓకే. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కాన్సెప్ట్. అంటే ఇంటర్ చదువుకున్న తర్వాత అయినా వెళ్ళొచ్చు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా తర్వాత కూడా వెళ్ళొచ్చు. రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఓన్లీ ఇంటరే కాదు. ఇంటర్ అయిపోయినాక చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి చదువుకోవచ్చు, డిగ్రీ అయిపోయినాక కూడా వెళ్ళి చదువుకోవచ్చు. అంటే రెండు ఇద్దరికి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే. అంటే మెయిన్ గా ఎవరెవరికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? మీరు అన్నట్టుగా కేవలం నిర్మాణంకి సంబంధించిన బ్లాక్లు కాకుండా మీరు అన్నట్టుగా ఒక లెబొరేటరీ అంటే ఒక ఎక్విప్మెంట్ కానీ అక్కడ చదువుకునే బుక్స్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? అంటే మనది ఏంటంటే మేడం, ల్యాబొరేటరీస్ మనం ఓన్లీ కన్స్ట్రక్షన్ చేసిస్తాం అంతే. దాని లోపల ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉంటుందో అది మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళకి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వాళ్ళు రిలేషన్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళే తెచ్చుకుంటారు. ఎవరు? అది లైక్ జిఎంఆర్ అని చెప్పాను, మన బజాజ్, వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళకి ఏమి రిక్వైర్మెంట్ కావాలో, వాళ్ళకి ఏమి ఎక్విప్మెంట్ కావాలో అన్ని వాళ్ళే. నాట్ ఓన్లీ సింగిల్ స్కిల్ కాబట్టి మనకి మనం వాళ్ళకి ఇవ్వలేము. మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలంటే అందరికీ చేయటం అంటే కష్టం కదా. అందుకని మనం ఏం చేస్తున్నామంటే అకాడమిక్ బ్లాక్ వరకు టోటల్ సీటింగ్ అంటే కూర్చోవడానికి కుర్చీలు, టేబుల్స్, ఫర్నిచర్, ఆల్ ఫర్నిచర్స్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. కాకపోతే ల్యాబొరేటరీ ఏంటంటే వాళ్ళకి ఎక్విప్మెంట్ ఏం కావాలనేది మనకు తెలియదు. మనం ఓన్లీ ఏం చేస్తున్నాం ల్యాబొరేటరీ వరకు ఓన్లీ స్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్, ఇంటర్నల్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే రిక్వైర్మెంట్స్ కావాలో అవి ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం ల్యాబొరేటరీస్. ఇప్పటి వరకు అంటే ఎంత శాతం వరకు పనులు పూర్తయ్యాయండి? ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఇప్పుడు మనం అనుకున్నాం కదా మేడం 3 lakh SFT అనుకుని, ఆ 3 lakh SFTలో మనం 14 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాం కదా. అందులో వచ్చేసి మనం ప్రజెంట్ ఆల్రెడీ 8 నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసాము. 8 స్టార్ట్ చేసాము. అందులో కొన్ని బిల్డింగ్స్ స్లాబ్లు కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయింది. మనం అనుకుంటుంది ఏంటంటే మార్చ్ ఎండింగ్కి కొంత ఏరియా ఇద్దాం, ఎందుకంటే వాళ్ళకి అకాడమిక్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా మార్చ్, వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. నిజంగా సూపర్. ఎందుకంటే షార్ట్ పీరియడ్ లో మీరు అన్నట్టుగా 14 బిల్డింగ్స్ లో 8 ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ ఇదైంది అంటే స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ స్లాబ్ బేస్ పడిందంటే ఆటోమేటిక్ గా మిగిలిన చేసేస్తారు. అవును మేడం. ఓకే. సో అంటే ఇందులో కూడా ఓన్లీ స్టూడెంట్స్ కి కాకుండా ఇంకెవరెవరికి ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నారని అదే చెప్పాను కదా మేడం. మనం ఏదైతే 14 నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ అనుకుంటున్నామో ఆ 14 నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ లో ఒకటి అకాడమిక్ బ్లాక్, 2 ల్యాబొరేటరీస్ 2 అడ్మిన్ బ్లాక్ అంటే అక్కడ వచ్చిన స్టూడెంట్స్కి ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో వాళ్ళందరూ కూర్చోటానికి ఒక అడ్మిన్ బ్లాక్ అని అడ్మిన్ బిల్డింగ్ లాగా ఒకటి. ప్లస్ వీళ్ళందరూ స్టే చేయడానికి ఎవరు? స్టూడెంట్స్ స్టే చేయడానికి, ప్లస్ అక్కడికి వచ్చిన లెక్చరర్స్ స్టే చేయడానికి వాళ్ళకి కూడా మనం ఇప్పుడు లెక్చరర్స్ కి ఏంటంటే 1 BHK 2 BHK 1 BHK బెడ్ అపార్ట్మెంట్ 2 BHK ప్లస్ వీళ్ళకి కాకుండా అక్కడ వైస్ ఛాన్సలర్ గారు అని చెప్పేసి మనకి యంగ్ ఇండియా
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారికి కూడా అక్కడ మనం ఒక క్వార్టర్ ఒకటి, గెస్ట్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం మన సైడ్ నుంచి. ప్లస్ వీళ్ళందరికీ తినడానికి ఫుడ్ కావాలి కదా, ఆ ఫుడ్కి డైనింగ్ బ్లాక్స్. ఓకే. ఆ డైనింగ్ బ్లాక్స్ ఎట్లా అంటే ఎట్ ఏ టైంలో మనం 200 మెంబర్స్ని సిట్టింగ్. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒకసారి మధ్యాహ్నం ఏం చేస్తారు, లంచ్ టైం అవ్వగానే అందరూ ఒకసారి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి నువ్వు వద్దు బాబు అంటే వాళ్ళు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. అందుకని మనం ఏం చేసినాం, అట్లాంటి ఇబ్బంది కూడా వాళ్ళకి కలగకుండా ఇప్పుడు మనం వాళ్ళకి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్న కెపాసిటీ ఎంతంటే 300 మెంబర్స్ గర్ల్స్, 300 మెంబర్స్ బాయ్స్. అంటే వైస్ ఛాన్సలర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ అనమాట. ఓకే. స్టార్టింగ్ టైంలో దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకొని హాస్టల్ బ్లాక్స్ ఏం చేసామంటే 300 మెంబర్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి, 300 మెంబర్స్కి మేల్ క్యాండిడేట్స్కి హాస్టల్స్. బట్ వీళ్ళు సపరేట్, దగ్గర ఏముండదు వీళ్ళకి. యాక్చువల్గా చూడాలంటే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ డైనింగ్ సపరేట్, బాయ్స్ హాస్టల్ బాయ్స్ డైనింగ్ సపరేట్, 2 డైనింగ్స్. ఎవరు సపరేట్, ఎవరు డైనింగ్ వాళ్ళకి. ఇప్పుడు గర్ల్స్ వెళ్ళి బాయ్స్ దగ్గర తినాలి, బాయ్స్ వచ్చి గర్ల్స్ దగ్గర తినాలి అనేది ఏం లేదు, ఎవరికి వాళ్ళకి. గర్ల్స్ గర్ల్స్, బాయ్స్ బాయ్స్. సో హాస్టల్స్ 300 మెంబర్స్ కెపాసిటీ. ఓకే. సో కాలేజ్ కూడా కంప్లీట్ గా ఎంత కెపాసిటీ ఉన్న ఇదండి మనకి? యాక్చువల్గా వాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే మేడం 5000 మెంబర్స్ అని చెప్పారు. ఓకే. 5000 మెంబర్స్ అని చెప్పారు. అంటే వైస్ ఛాన్సలర్ గారు మనకి స్టార్టింగ్లో అప్డేట్ ఇచ్చింది అనమాట. ఇది 5000 మెంబర్స్ మా కెపాసిటీ కలది మేము మా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్తే, బట్ దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాం అంటే 200 crores సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అంతవరకు మనం ఎంత ఇవ్వగలం, వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్ అనమాట. ఇప్పుడు మనం వాళ్ళు అడిగిన దాన్ని బట్టి చూసుకుంటే మనకి 2080 నెంబర్స్ మనం ఈ ప్రజెంట్ ఇస్తున్నాం వాళ్ళకి, 2080 నెంబర్స్. బట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఏమన్నా కావాలనుకుంటే ప్రొవిజన్ ఉంది. ఓకే. వాళ్ళ ఫ్యూచర్లో కూడా ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మనది ఎట్లా ఉంటుందంటే మేడం, ప్రతి బిల్డింగ్ ప్రతి స్ట్రక్చర్ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టి వాళ్ళకి స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయితే ఇంకొక బిల్డింగ్ ఇంకొక ఫ్లోర్ పైన ఎక్స్ట్రా చేసుకోవడానికి మనం ప్రొవిజన్ కూడా వదిలిపెట్టినాం. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎట్లా అంటే అకాడమిక్ బ్లాక్ వచ్చేసి G+2 మేడం. ఓకే. ఆ G+2 కాకుండా మనం G+3కి డిజైన్ చేసేసినాం. ఓకే. మన మెగా నుంచి G+3 డిజైన్ చేసి, బట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుంది మాత్రం G+2నే. బట్ ఫ్యూచర్లో 1 floor ఎక్స్ట్రా ఉంది అడిషనల్, వాళ్ళకి ఏదైనా కావాలంటే అది కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అది కూడా ప్రొవిజన్ మనం ఇచ్చి పెట్టాం మేడం గవర్నమెంట్కి. ఓకే, సూపర్ అండి. సో కంప్లీట్గా అంటే స్కిల్ యూనివర్సిటీలో అసలు ఎలాంటి స్కిల్స్ని బేస్ చేసుకొని ఈ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతోంది, స్టూడెంట్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటున్నారు? స్టూడెంట్ అంటే ఇప్పుడు ఒకటే మేడం, ఇది ఇందాక మీకు చెప్పాను కదా, ఇప్పుడు కొంచెం ఇంటర్ చదివినాక డిగ్రీ చదువుకున్నాక కొంతమంది కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ మేడం. ఓకే. అంటే కేవలం మనకు అలా డిస్కంటిన్యూ లేకపోతే 10th ఇంటర్ లేదు మేడం, అట్లానే కాదు. ఎవరైనా కొంతమంది మధ్యలో ఆపేస్తూ ఎవరైనా నాట్ ఓన్లీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ థింకింగ్ ఏంటంటే ప్రతి వాళ్ళు చదువుకోవాలి, ఓకే, చదువుకొని వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది గవర్నమెంట్ మెయిన్ ఎయిమ్. ఆ ఎయిమ్ ఏంటంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. డెఫినెట్గా ఆ ఎయిమ్, ఆ పేరు ఏంటంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. ఆ స్కిల్ యూనివర్సిటీ దేనికి పెట్టినారంటే ఇదే, లైక్ మీకు ఇందాక చెప్పినట్లుగా నిజంగానే చాలా మంది టాలెంట్ ఉండి కూడా అక్కడక్కడ ఆగిపోతూ ఉంటారు. ఎవరన్నా హోప్ ఒకటి ఇస్తే వెళ్దామని సపోర్ట్ చేస్తే అది తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్. సో దానికి ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పేరు మీద బీజం పడడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు. అంటే వీళ్ళు కూడా అంటే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వీళ్ళు పొందే అవకాశం ఉంటుందంటారు స్కిల్ యూనివర్సిటీలో? ఇప్పుడు ప్రతి వ్యక్తి చదువుకోవడం అనేది ముఖ్యం. అవును. ఆ చదువు మధ్యలో ఆగిపోకూడదు అనేది తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది. దాంట్లో ఎవరికెవరికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మెగా సైడ్ నుంచి ఒక బోధ్పూర్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం మేడం, తెలుసు. దాంట్లో మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళకి నేర్పిస్తాం. బోధ్పూర్ ప్రాజెక్ట్ అక్కడ
నేర్పించుకొని వాళ్ళు మనం ఏం చేసుకుంటాం, మనం ఎంగేజ్ చేసుకుంటాం. అంటే మనం జాబ్లోకి వాళ్ళని జీఈటీలుగా ఎంట్రీ చేసి మనం వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్ ఇస్తున్నాం. సేమ్ లైక్ దిస్. అట్లాగనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు మెగా అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు, అంటే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదు బయట నుంచి మల్టీ కంపెనీస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు నేర్పించుకొని వాళ్ళు మంచి ఆఫర్స్ తీసుకొని వాళ్ళకి జాబ్ ఎంగేజ్ చేస్తారు అట్లా మేడం. సో మ్యాక్సిమం ఎంఏఎల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆన్ టైమ్ కంప్లీట్ చేసుకునే ఇదే ఉంటుంది. సో ఇక్కడున్న పొజిషన్కి మీరు ఏమనుకుంటున్నారు? మీరు చెప్పిన ఈ మార్చ్ అనేది ఇక్కడ పీరియడ్ అంటే యాక్చువల్గా మనం అనుకుంది ఏంటంటే మేడం, ఫేజ్ 1 ఫేజ్ 2 కింద 2 డివైడ్ చేసుకున్నాం మేడం. మనం ఏదైతే 3 lakh SFT అనుకుంటున్నామో ఆ 3 lakh SFTని 2 ఫేజ్ల కింద డివైడ్ చేసుకున్నాం. ఓకే. ఎందుకంటే మనకి ఉన్నది కొంచెం టైం తక్కువ ఉంది. ఆ టైం తక్కువ ఉన్న దాంట్లో బట్ మనం వాళ్ళకి ఇవ్వాల్సింది మినిమం ఇవ్వాలి. ఓకే. దానికోసం అని ఫేజ్ 1 అని డివైడ్ చేసాం మేడం. ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పి. ఓకే. ఫేజ్ 1లో ఏంటంటే అకాడమిక్ బ్లాక్, ఒక ల్యాబొరేటరీ, ఒక గర్ల్స్ హాస్టల్, ఒక గర్ల్స్ డైనింగ్, బాయ్స్ హాస్టల్, బాయ్స్ డైనింగ్. ఇవి మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇవి ఫేజ్ 1 కింద మనం వాళ్ళకి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇద్దామని చూస్తున్నాం. ఓకే. దాని తర్వాత ఒక 4-5 months, అంటే ఇప్పుడు మార్చ్ అనుకుంటున్నాం కదా, ఇక నా అక్టోబర్ ఎండింగ్కి ఆ ఫేజ్ 2 కూడా క్లోజ్ చేసేసి తెలంగాణ గవర్నమెంట్కి. సో ఈ మినిమల్ రిక్వైర్మెంట్స్లో అంటే ఫేజ్ 1లో ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిందండి వర్క్? ఇప్పుడు యాక్చువల్గా మనం ఫేజ్ 1లో వచ్చేసి మనం 5 నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం మేడం. దాంట్లో వచ్చేసి మనకి స్ట్రక్చర్ వర్క్ 70% అయిపోయినాయి మేడం. ఓకే. సూపర్ స్ట్రక్చర్ ఒక 20% అయినాయి. అవి కూడా ఆల్రెడీ ఎంగేజ్ చేసినాం, ఫుల్ ఫ్లెడ్జ్గానే స్టార్ట్ చేస్తున్నాం. ఇబ్బందులు ట్రై చేద్దాం ఇటానికి తెలంగాణ గవర్నమెంట్కి. అంటే యాక్చువల్గా మన ఎండి సార్ యాంబిషన్ కూడా ఏంటంటే మార్చికి ఇవ్వాలి వాళ్ళకి. మన ఎండి సార్ కూడా ఎంఆర్ఎంఎల్లో వాటిల్లో చెప్తూ ఉంటారు, కొంచెం మార్చికి ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఉపయోగంలో ఉంటుంది వాళ్ళకి. ఒకసారి డెసిషన్ తీసుకున్నాక చాలా స్ట్రాంగ్ మన ఎండి సార్ గారు కాంప్రమైజ్ ఏదైతే ఒక రూపాయి ఎక్కువైనా పెట్టండి బట్ టైంకి అయితే ఉన్నాయి. టైం కాంప్రమైజ్ అవర్, క్వాలిటీలో మెయిన్ థింగ్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు మేడం. మెగా అనేది ఒక మెగా ఇంజనీరింగ్ అనేది ఇక్కడ దాకా రావడానికి కారణం క్వాలిటీ ఆఫ్ వర్క్స్. క్వాలిటీ ఆఫ్ వర్క్స్ ఉండబట్టే ఇప్పుడు మనకి ఫర్దర్ గా వచ్చే ప్రాజెక్ట్స్ కానీ ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ ని టైం టు టైం కంప్లీట్ చేయడం కానీ అచీవ్ అవుతున్నాం. ఓకే. సో అకాడమిక్ బ్లాక్ వచ్చి మీరు G+2 అన్నారు, ఫ్యూచర్ లో G+3 కూడా అన్నారు. సో ఈ 14 బిల్డింగ్స్ కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్ అండి? G+ ఎలా ఉన్నాయండి? మనం వీటిల్లో మొత్తం 3 జోన్లు ఉన్నాయి మేడం. ఈ 3 జోన్లు ఏంటంటే అకాడమిక్ జోన్, హాస్టల్ జోన్స్, రెసిడెన్షియల్ జోన్స్. ఓకే. ఈ అకాడమిక్ జోన్ అంతా వచ్చేసి G+2 ప్లస్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ 1 అకాడమిక్ జోన్. హాస్టల్ జోన్స్ ఉన్నాయి. హాస్టల్ జోన్స్ కూడా G+4 హాస్టల్స్ ప్లస్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ 1 floor అంటే G+5 ఫ్యూచర్. నెక్స్ట్ రెసిడెన్షియల్ జోన్ మేడం. రెసిడెన్షియల్ జోన్లో వచ్చేసరికి G+2 ప్లస్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ 1. సో ఓవరాల్గా ఈ కంప్లీట్ కన్స్ట్రక్షన్ సంబంధించి స్టాఫ్ కానీ లేకపోతే హయ్యర్ అథారిటీ కానీ అకాడమిక్ బ్లాక్కి ఎంత డిస్టెన్స్లో వీళ్ళకి అవైలబుల్గా ఉంటారు స్టూడెంట్స్ కానీ? అప్రాక్సిమేట్లీగా ఒక 0.7 kilometers మేడం. 0.7 kilometer నియర్ బై క్యాంపస్. టోటల్ నియర్ బై క్యాంపస్. ఇప్పుడు మొత్తం మనకి ఇప్పుడు దాకా ఏదైతే డిస్కస్ చేసుకున్నామో హాస్టల్స్ కానీ అకాడమిక్ బ్లాక్స్ కానీ ప్లస్ స్టాఫ్ క్వార్టర్స్ కానీ వీళ్ళందరూ ఎంతో నియర్ బై ఒక 0.5 kilometers వాకబుల్ డిస్టెన్స్. మరి ప్రతి కన్స్ట్రక్షన్లో కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఇది చేస్తామో కాంప్రమైజ్ కాకుండా మెటీరియల్ యూటిలైజేషన్లో కూడా ఒక గ్రీన్ ఛాలెంజ్ అనేది తీసుకుంటాం, ఎక్కడ కూడా మనం పర్యావరణానికి హాని కలగకుండా. సో ఇక్కడ కన్స్ట్రక్షన్లో కూడా మీరు వాడిన టెక్నిక్ సేమ్. అది కూడా ఒక పాయింట్, వెరీ గుడ్ పాయింట్ మేడం మీరు అడిగారు. జీరో నెట్ సిటీ అంటారు కదా. ఇప్పుడు లైక్ దట్ స్కిల్ యూనివర్సిటీ ఆల్సో మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే ఏసీలు తక్కువ, ఫ్రీ ఎయిర్, ఓపెన్ ఎయిర్. అంటే మనం అంతా గదులన్నీ ఇరికిచ్చి చేసేది కాకుండా ఓపెన్ ప్లేస్ అంటే మనం ఫ్రెష్ ఎయిర్ తీసుకునేటట్లుగా మనం దీన్ని కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తున్నాం మేడం. విశాలమైన ప్రాంగణంలో కట్టడాలు. సూపర్ అండి. సో అంటే ఇంకా ఫాస్ట్నెస్ కోసం ఇక్కడ ఏమైనా అడ్వాన్స్ టెక్నిక్స్ మనం యూజ్ చేయడం? యాక్చువల్లీ దట్ ఈస్ ద వన్ థింగ్. ఇప్పుడు మనకి
బూమ్ పంప్స్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తాడు ఏదైతే వచ్చినాయి బూమ్ పంపులు కూడా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. యూజ్ చేసుకుని టైం టు టైం కాంక్రీట్ ఇప్పుడు మనకి యాక్చువల్గా 1 అవర్లో అవ్వాల్సిన కాంక్రీట్ అదే బూమ్ పంప్ యూజ్ చేసుకున్నాం అనుకోండి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా మనం యూజ్ చేస్తూనే ఉన్నాం. బూమ్ పంప్స్, టీఎమ్స్. సో అంత ఒక భారీ కన్స్ట్రక్షన్ జరుగుతోంది అని అంటే చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా కొంత ఎఫెక్ట్, వాళ్ళకు కూడా జాబ్ రిక్వైర్మెంట్స్ దొరుకుతాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న ఏరియా కొంచెం విలేజ్డ్ మేడం. ఓకే, మీర్ఖాన్పేట అనేది కొంచెం విలేజ్ ఏరియా. అక్కడ మనం అంతా రైతులే ఉండరు, ఎక్కువ పొలాలు పని చేసుకునే వాళ్ళే అంత అక్కడ ఉండే. కానీ వాళ్ళకు కూడా ఒక హోప్ కదా, వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ క్యాంపస్ పడుతుంది కదా, మా భూములు కూడా దొరుకుతాయి అని చెప్పేసి చాలా ఆలోచనలో ఉన్నారు అక్కడ. ప్లస్ వాళ్ళ పిల్లలకి అంటే ఇప్పుడు వాళ్ళు అంటే రైతులు కాబట్టి వాళ్ళు వచ్చి జాబులు చేసేది ఏం లేదు అనుకున్నా, అంటే చేయకూడదని కాదు, వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్లో ఇక్కడ మంచి అవకాశం దొరుకుతుంది, దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మంచి అవకాశం దొరుకుతుంది, మంచి సపోర్ట్ ఉంటారు అనేది కూడా ఇప్పుడు పక్కన ఉన్న విలేజెస్ లో మా జనాలు మాట్లాడుకుంటుంటే మేము కూడా విన్నాం. ఓకే, సో మీరు కూడా అంటే దానికి తగ్గట్టుగా ఎంఐఎల్లో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి కాకుండా అంటే బిఫోర్ మీరు వర్క్ చేసిన ఇదికి అండ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్కి మీరు గమనించిన డిఫరెన్సెస్ కానీ అసలు మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటారా? అట్లనే ఏం లేదు మేడం, ఇప్పుడు ఏదైనా సివిల్ ఫీల్డ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇది ఒక స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్. అంటే లైక్ మీరు అనుకోవచ్చు ఎట్లా అంటే ఇది ఒక కాలేజ్ క్యాంపస్ అట్లాంటిది. నేను ప్రీవియస్ ప్రాజెక్ట్ చేసినప్పుడు హాస్పిటల్ వర్క్స్ దాంట్లో చేశాను మేడం. బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రొసీజర్ ఆఫ్ వర్క్ అనేది ఒకటే, కాకపోతే డిఫరెంట్ కంపెనీస్. ఇప్పుడు మెగా అనేది ఒక పెద్ద కంపెనీ, అది మనం మీకు తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఆ మెగాలో నేను పనిచేయడం అనేది నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అందులో ప్రాజెక్ట్ మేనేజర్గా అది సిఎస్ఆర్ యాక్టివిటీ, సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఒక భాగంగా నేను కూడా ఉంటాం, నాకు మంచిది అనిపిస్తుంది. ఓకే, సో అప్డేటెడ్ టెక్నిక్స్ యూస్ చేయటం అని కానీ అప్డేట్ టెక్నిక్స్ అంటే ఎస్ మేడం, మనం ప్రతిదీ మెగా అనేది ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్గానే ఉంటుంది. అవును, ఇంకా ఫర్దర్గా వచ్చే ఎక్విప్మెంట్స్ ముందలే ఎంగేజ్ చేసుకుంటుంది మెగా అనేది. ఓకే, దాని విషయంలో అసలు అడ్వాన్స్డ్ అంటే మెగా ఒక వర్డ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మదన్ గారు, మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి. మీరు అన్న phase 1 ఏదైతే ఉందో ఆన్ టైమ్ కంప్లీట్గా మెగా కంప్లీట్ చేయాలి. మన సార్ కూడా కొంచెం డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మదన్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. సో వ్యూయర్స్ చూసారు కదా, మరి ఇది ఇవాల్టి పాడ్కాస్ట్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.